హలో. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? నేను వచ్చేసాను. బాగున్నారా అంతా? నేను బాగయ్యాను. షాక్ అయ్యారా? ఉప్పల వాళ్ళు గుర్తున్నాడా? ఆయన వీడియోస్ చూస్తూ ఉండండి. అప్పుడప్పుడు కొంచెం కామెడీగా ఉంటుంది. మన లైఫ్ ఎప్పుడు సీరియస్గానే ఉంటుంది. సో ఒక్కసారి ట్రై చేయండి సిల్లీగా ఉండటానికి. ఎప్పుడు మేనేజర్ ఏదన్నాడనో, లేకపోతే అమ్మ ఏదన్నానో, నాన్న ఏమన్నాడనో, అక్క ఏమన్నానో, చెల్లి ఏమన్నానో, సంథింగ్ సంథింగ్ మోర్ ఏదో ఒకటి ఏదో ఒక విషయంలో మనకి ఏదో ఒక బాధ వస్తూనే ఉంటుంది. దాన్నే పట్టుకొని అస్సలే కూర్చోవద్దు. నాలుగు గోడల మధ్య అయితే అస్సలే కూర్చోవద్దు. ఒంటరితనాన్ని ఎక్కువ ఫీల్ అవ్వద్దు. ఎప్పుడు ఒంటరితనాన్ని ఫీల్ అవ్వాలి అంటే నాకు తెలీదు. తెలిసిన వాళ్ళు కామెంట్ పెడతారు. అప్పుడు మీరు చూదురు కానీ చదువుకుందురు కానీ. ఇప్పుడే ఫేమస్ అవ్వను. అయ్యే టైంకి నేను ముసలిదాన్ని అయిపోతానేమో. అయిను ముసలిదాన్ని అయిపోతాను నాకు తెలుసు. సర్లే మనకెందుకు కానీ ముసలోళ్ళ వరకు. ముసలప్పుడు నైనా కర్ర పట్టుకొనైనా నేను ముగ్గులేసానని అందరికీ చెప్పుకోవచ్చు కదా. అయిను అప్పుడప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఎందుకు పుట్టానా అని. ఈ ముగ్గులేసుకోవడానికే పుట్టానేమో, లేకపోతే కాపీ కొట్టడానికే పుట్టానేమో అనిపిస్తుంది ఇంకోసారి. భలే అనిపిస్తుంది కదా. మన మీద మనకి నమ్మకం లేనప్పుడు అవతల వాళ్ళు మనల్ని ఎలా నమ్ముతారు? ఇది కూడా నిజమే కదా. అందుకే మన మీద మనకి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎక్కువ లెవెల్ ఉండాలి, ఎక్కువ యాటిట్యూడ్ ఉండాలి, ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. అంతే. ఎంత బాధ ఉన్నా సరే, మా ఫ్రెండ్ ఒకటి ఉంటుంది, వాళ్ళ మమ్మీకి అసలు బాగాలేదు. ఎంత అంటే హాస్పిటల్లో ఉండంత వచ్చింది. కానీ అది టేక్ ఇట్ ఈజీ. ఎందుకంటే నేను మా అమ్మకి ఉన్నాను కదా, ఇంకా బాధపడాల్సిన అవసరం ఏముంది? సో నేను చూసుకుంటాను. నేను బాధపడి అమ్మని బాధ పెడితే నాకేమొస్తుంది? దాని బదులు పిల్లల్ని చూసుకుంటాను. రొటీన్గా డే అంతా ఎలా గడిచిందో అలాగే గడుస్తుంది. ఇప్పుడు అమ్మకి ఏదో అయ్యిందని ఓ బాధపడిపోవాలా అంటే తగ్గిపోద్దా అంది. అంతే. ఇక ఆ ఒక్క ముక్కతో నాకు ఎక్కడికి వెళ్ళిపోయానో నిజమే కదా అనిపించింది. నేను చెప్పే మాటలు మీరు మోటివేట్ అయిపోవద్దు, కానీ ఒకసారి ఆలోచించండి, సరేనా? అండ్ నిజంగా చెప్తున్నా, ఈ ఫోన్ లేనప్పుడు వస్తాయి చూడు ఆలోచనలు. బాబా, ఆ జాబ్ చేసేద్దాం, ఈ జాబ్ చేసేద్దాం, అది పొడిసేద్దాం, ఇది పొడిసేద్దాం. ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ అరగంట గంటలోనే ఎన్ని ఆలోచనలు వస్తాయో. ఎలా అయినా జాబ్ చేయాలి, మా అమ్మకి మా అమ్మతో అనిపించుకోకూడదు, ఎలా అయినా అని చెప్పేసి వన్ డే అంత ఫోన్ ముట్టుకోకుండా మనం అసలు ఉండగలమా? నేను ఉండగలనేమో కానీ ఉండలేదు ఎప్పుడు. ఏమో ట్రై చేయాలి ఈసారి. వన్ డే అంతా ఫోన్ పడేసి, లేదంటే 1 వీక్, 1 మంత్ ఇట్లా. ముందు 1 డే ట్రై చేద్దాం, తర్వాత 1 వీక్కి వెళ్దాం, తర్వాత 1 మంత్ అలాగే అవాయిడ్ చేసేద్దాం. ఈ ఫోన్కి విడాకులు ఇచ్చేద్దాం అబ్బా. ఎందుకంటే నేను పడుకునేటప్పుడు అలారం కోసం పెట్టుకుంటా. దాని మీద పడి 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 దాన్ని నుజ్జు చేసి 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 పక్కన పెడతా. పొద్దున్న కల్లా నేను బతుకున్నానా లేదా అన్నట్టు చూస్తుంది ఆ ఫోన్ నా వంక. అట్లా అనిపిస్తుంది అనమాట. కానీ భలే అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయాలి, 1 డే ఫోన్ లేకుండా ఉండగలమా లేదా అని. ఛార్జింగ్ పెట్టినంతసేపు అయితే అనిపిస్తుంది చూడు నాకు, ఏ జాబ్ పడితే ఆ జాబ్ చేసేయచ్చు, ఏదైనా జాబ్ చేసేయచ్చు. మా ఇంట్లో వాళ్ళకి అంత సంపాదిస్తా, ఇంత సంపాదించి ఇచ్చేస్తా, అన్నీ అనుకుంటా. వీళ్ళతో ఏం మాట అనిపించుకోకూడదు అని అన్నీ అనుకుంటా. ఫోన్కి ఛార్జింగ్ ఎక్కిన తర్వాత ఉంటుంది ఏ బొంగులే. ఇవన్నీ గాల్లో కలిసిపోతాయి, ఇక ఎక్కడ ఉండవు. ఏ బొంగులే. ఎప్పుడైనా జాబ్ చేయొచ్చు, అందాకే ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం లైఫ్ని, ఇలా వెళ్ళని అనిపిస్తుంది నిజంగా. ఫోన్ లేనప్పుడు మటు ఎన్ని వస్తాయో ఆలోచనలు. అందుకేనా అందుకేనేమో పాత మనుషులు అన్నీ సాధించుకోగలిగారు. మన వాళ్ళకు కొడుకులకి ఎంతో కొంత ఇవ్వగలిగారు. ఇప్పుడు మనది మనం తింటేనే చాలా ఎక్కువ అనిపిస్తుంది. నిజమే కదా. మనది మన కోసం సంపాదించుకుంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది. రియల్లీ నాకైతే అదే అనిపిస్తుంది. ఏమోలే, ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే మీకు ఇలా చెప్పగలుగుతున్నా చాలు. నెక్స్ట్ ఏదో చెప్దాం అనుకున్నాను అబ్బా, మర్చిపోయాను. ఈసారి గుర్తొచ్చినప్పుడు చెప్తాలే. ఒక అక్క మ్యాటర్ ఉండే, ఆ అక్క నాకు చెప్పింది. అయితే చెప్పాలనా వద్దా అని నేను అడిగిన. ఎందుకు లేరా అంది. అందుకే షేర్ చేస్తలే. బట్ ఆ అక్కది నాకు షేర్ చేసుకుంది. నాకేమో కడుపు ఉబ్బిపోతుంది. అది చెప్పకపోతేనేమో
ఆ! అనిపిస్తది. ఇంకోసారి అడుగుతాను. చెప్పమంటే చెప్పేస్తా. చెప్పొద్దంటే మానేస్తాను. ఓకేనా? ఇగో ముగ్గు ఇక్కడి దాకా వచ్చేసింది. ఎప్పుడైనా కాంబినేషన్ చూడండి పింక్‌కి గ్రీన్ బావుంటది. వైలెట్‌కి యెల్లో బావుంటుంది. వైటా ఎవర్ గ్రీన్ అనుకో వైట్ మట్టిగా. అంతా ముగ్గేసినాక వైటేస్తే ఆ అందమే వేరు కదా! రియల్‌గా పైన. పింక్ మీద యెల్లో బానే ఉంటుంది. మనం నచ్చిన కలర్స్ ఏసుకోవచ్చు. ఇవే ఎయ్యాలి, ఇవి మట్టిగే ఉండాలి అని ఏమీ లేదు. ఏం నచ్చితే ఆ కలర్స్ ఏసుకోవచ్చు. అండ్ పొంగల్‌కి మీ ఇంటి ముందు నెమలీకలేసుకొని నెమళ్ళతోనే ఇల్లంతా నిండిపోవాలి. ఆ ముగ్గు చూసి మిమ్మల్ని మీరే మురిసిపోవాలి. అంత బాగా వేయండి. ప్రతి పండగ అందరికీ వస్తది. ప్రతి సంక్రాంతి వస్తది. నాకైతే ఒకటే అనిపిస్తుందబ్బా! ఇన్ని సెలవులు క్రిస్టమస్‌కి, న్యూ ఇయర్‌కి ఇవన్నీ పోగు చేసేసి సంక్రాంతికి ముందు 15 రోజులు సెలవిస్తే వీళ్ళు అని ఏం లేకుండా సంక్రాంతికి మట్టి అందరం కలిసి ఎవరి ఊర్లో ఆళ్ళుంటే మా ఊరు మొత్తం నిండిపోద్ది అలా అయితే. ఎవరి పిల్లలతో వాళ్ళుంటారు. ఎవరి తల్లితో వాళ్ళుంటారు. ఆ 15 రోజులు. ఇక లేదు బిజినెస్ పెట్టేవాళ్ళేమో నాకింక బిజినెస్ ఉంది. గడిద గుడ్డుంది, కంకర పోసుంది అట్లా ఏం గాదు. షాపులు ఆల్మోస్ట్ కౌంటులు తప్ప అందరివి మూసేయాలంట. నిజంగా ఏ ఊరికి ఆ ఊరు ఎలాగో కౌంట్లుంటారు గదా! ఆళ్ళు లేకపోతే మనం ఏం తినలేము. అంటే ఏమైనా చేసుకోలేము. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు చేసుకోవాలి. దూరం దూరం దేశాలెళ్ళినోళ్ళు కూడా వచ్చేయాలి ఇంటికి. ఎంత బావుంటుంది గదా! ముసలమ్మలు, వాళ్ళ పిల్లలు అబ్బబ్బబ్బబ్బా! ఇల్లంతా సందడిగుంటది. అప్పుడే గొడవలొస్తాయి, అప్పుడే మనస్పర్ధలొస్తాయి, అప్పుడే కలిసిపోతారు. బావుంటుందేమో! మోడీ గారు ఈ విషయాన్ని మట్టుకు ఒకసారి ఆలోచించాల్సిందేనండి మీరు. నిజంగా. ఎంతని చెప్తాం? ఏమని చెప్తాం? మాకు సంక్రాంతికి మటుకు సెలవు గావాలి.